నేను డాక్టర్ అవినాష్ కుమార్ అద్వైతి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ కార్నేగీ హాస్పిటల్, స్కీపోర్టి, హైదరాబాద్. ఈ రోజు మనం రాడిక్యులోపతి గురించి తెలుసుకున్నాం. రాడిక్యులోపతి అంటే మనకు మెడలో కానీ నడుములో కానీ నరం యొక్క ఇరిటేషన్ మనం రాడిక్యులోపతిగా పరిగణిస్తాం. సర్వైకల్ అంటే మెడ భాగంలో మనకి తరచు నొప్పిగా వస్తుందని మనం సర్వైకల్ రాడిక్యులోపతి గాను, ప్లస్ నడుము భాగంలో వస్తే దాన్ని లంబార్ రాడిక్యులోపతిగా మనం పరిగణిస్తాం. సో సర్వైకల్ రాడిక్యులోపతి అంటే ఏంటి అంటే మెడలో మనకు తరచు నొప్పి రావడం, నొప్పితో పాటు చేయి అంతా లాగినట్టు ఉండడం, చేయితో లాగడంతో పాటు మంట ఉండడం, అలా ఉంటే మనం సర్వైకల్ రాడిక్యులోపతి సింప్టమ్స్ గా పరిగణిస్తాం. అసలు ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసినట్టయితే మనకు స్పైన్, ఈ స్పైన్ యొక్క బొక్క మధ్యలో మనకు ఒక షాక్ అబ్జర్వర్ లాంటి మెటీరియల్ ఉంటుంది. దాన్ని మనం డిస్క్ గా పరిగణిస్తాం. ఈ డిస్క్ మనకు డైలీ మన వేరెంటియర్ మెకానిజమ్స్ వల్ల, డైలీ మన ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ డీజనరేషన్ వల్ల ఈ డిస్క్ అనేది మనకు సర్వసాధారణంగా అరగడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నార్మల్ డిస్క్ కంప్లీట్ గా ఒక షాక్ అబ్జర్వర్ మెటీరియల్ లాగా యాక్ట్ చేస్తుంది. అదే డిస్క్ మనకు డీజనరేట్ అవుతుంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అది అరగడం స్టార్ట్ అవుతుంది. అది అరిగినాక మెల్లగా దాని బల్జి స్టార్ట్ అయ్యి ఆ నరం మీద ప్రెస్ అవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తరచు నెక్ పెయిన్ తో పాటు చేయి లాగడం కానీ, కాళ్ళలో ఇన్వాల్వ్ అయితే కాళ్ళు లాగడం కానీ మనకు సింప్టమ్స్ ఉంటే మనం రాడిక్యులోపతిగా పరిగణిస్తాం. ఇది మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? మన నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఎంఆర్ఐ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ ఎంఆర్ఐ టెస్ట్ చేసుకుని దాంట్లో ఎంతవరకు ప్రాబ్లం ఉంది, నరువు ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఆ బుక్క ఎంతవరకు జరిగింది, ఆ బుక్క యొక్క గుజ్జు ఎంతవరకు అరిగిందని తెలుసుకొని దాని రిలేటెడ్ గా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకవేళ డెఫినెటివ్ గా ఆ నరం అనేది ఎక్కువ నొక్కుపోయి ఉంటే ఈ డిస్క్ వల్ల మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో సర్జరీ అవసరం పడదండి. ఓన్లీ పర్సిస్టెంట్ వీక్నెస్, పర్సిస్టెంట్ పెయిన్ అంటే కంటిన్యూస్ గా పెయిన్ ఉండడం వల్ల, కంటిన్యూస్ గా మజిల్ అంటే చేతు వీక్నెస్ ఉంటే తప్ప సర్జరీ అడ్వైస్ చేయాలండి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్ అంటే మజిల్ రిలాక్సెంట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఏఎఫ్స్ ఇది ఇస్తే సర్వసాధారణంగా వాళ్ళకి నొప్పి అండ్ ఈ రాడిక్యులోపతి సింప్టమ్స్ నుంచి వాళ్ళు రిలీఫ్ పొందుతారు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ న్యూరాలజిస్ట్ కలిసి కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.